బాంబ్ బ్లాస్ట్ లుంబిని పార్క్లో ఒకటి, గోకుల్ చాట్లో ఒకటి. అప్పటి విజువల్స్ టీవీలో చూసినా నాకు ఇంకా ఉన్నాయి. బ్లడ్ షెడ్ కానీ, రెస్ట్రిక్షన్స్ కానీ. 11 సంవత్సరాల తర్వాత ఇద్దరు పీపుల్ని, సయ్యద్ అని ఇంకొకరు ఇస్మాయిల్ చౌదరి, 2018 వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు 2026 ఆ డెత్ సెంటెన్స్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. చనిపోయిన 44 ఫ్యామిలీస్ వాళ్ళు అప్పుడే లాస్ లో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమో వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఎవరైనా మర్డర్ చేసి రేప్ చేసిన అంటే వాడిని తక్కువ వేసేస్తారు. కానీ పొలిటికల్ కేసెస్ వచ్చింది అనుకోండి, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ చాలా కేర్ఫుల్ ఉంటారు. అరే ఇది మైనారిటీ కమ్యూనిటీ, వీళ్ళు చేస్తే ఇట్లా అవుతుంది, మళ్ళీ మా మీద ఆరోపణలు వస్తాయి, ఎందుకు లేనిపోయింది, అందరు మర్చిపోతారు. ఇదే జరుగుతుంది. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇట్లాంటిదే ఒక ఘటన లాంటిది 2007లో మనకి జరిగింది. బాంబ్ బ్లాస్ట్ లుంబిని పార్క్లో ఒకటి, గోకుల్ చాట్లో ఒకటి. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ టైంకి స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. రెండో ఫెయిల్ అయినాయి సార్. అంటే అప్పటి విజువల్స్ టీవీలో చూసినా నాకు ఇంకా ఉన్నాయి. బ్లడ్ షెడ్ కానీ, రెస్ట్రిక్షన్స్ కానీ. అప్పటి వరకు వారం 15 రోజుల వరకు ఎవరు రానివద్దు అని. ఎట్లా ఫెయిల్ అయింది సార్? ఆ ఫేజ్కి తీసుకెళ్ళి మా ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిల్ అయింది? ఆ ప్లాన్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటెలిజెన్స్ డిఫరెంట్ లెవెల్స్ అర్థం చేసుకోవాలి. మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఐ స్పోక్ అబౌట్ దిస్. ఒక స్టేట్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మూడోది మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానిపైన రా వాళ్ళందరూ ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ కావడం అనేది మీరు మన పెహల్గామ్లో జరిగిన 26 మందిని టెర్రరిస్ట్ చంపినప్పుడు చాలామంది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అన్నారు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? యాక్షనబుల్ ఉండాలి అండ్ అన్యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడో బాంబు పేలొచ్చు కాశ్మీర్లో, ఎక్కడ నాకు తెలియదు. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. మీరు ఎట్లా యాక్ట్ చేస్తారు? లేదు, ఈ పుల్వామా ఏరియాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుంది, ఎప్పుడు, ఈ నెలనో నెక్స్ట్ మంతో తెలియదు. మీరు యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కావాలంటే యూ నీడ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇది రెండు వైపుల నుంచి వస్తుంది. ఒకటి మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం, ఫోన్ ట్యాపింగ్, ఓకే. అది కాకుండా సెకండ్ వన్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన దగ్గర తెలంగాణలో చాలా మటుకు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో అంత నెక్సలైట్ మూమెంట్ని మొత్తం అరికట్టిన దానికి ఇన్ని ఆపరేషన్ కర్గార్ తర్వాత జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అంతా ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఒక టైంలో మీరు నల్లమలాలో వెళ్ళలేకపోతారు. నల్లమల నుంచి మొత్తం నెక్సలైట్ కంట్రోల్లో ఉండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద లేట్ 80s and 90s. ఆ టైంలో తెలంగాణ పోలీస్ చాలా మటుకు, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ చాలా మటుకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యారు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఒకరు పట్టుకొని అరే 5 లక్షలు నీకు చెప్పు, ఎక్కడ ఉన్నాడు చెప్పు. దట్ మనీ ఈజ్ అన్అకౌంటెడ్ ఫర్. పోలీస్ వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది, అది ఓకే. యాంటీ నెక్సలైట్ స్క్వాడ్స్, గ్రే హౌండ్స్కో లేకుండా వాళ్ళు ఎవరికైనా దే విల్ హ్యావ్ సమ్ స్లష్ ఫండ్, ఇట్ ఇస్ కాల్డ్. యూజువలీ స్పెషల్ బ్రాంచ్ దగ్గర ఉంటుంది, దానికి ఆడిట్ లేదు, ఏం లేదు. ఈవెన్ ఆర్మీ దగ్గర కూడా ఉంటుంది అది, కాశ్మీర్లో అంతా. వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్. డబ్బులు ఇస్తే ఎవడైనా అమ్ముకుపోతాడు, మోస్ట్ ఆఫ్ దమ్. వాడు చెప్తాడు, సార్ అక్కడ ఉన్నాడు సార్, అడవి లోపల అక్కడ ఉన్నాడు, టార్పోలిన్ వేసుకున్నారు, బ్లూ కలర్ టార్పోలిన్ ఉంటుంది, 4 కనిపించున్నాక నిన్న మా ఇంటికి వచ్చి బియ్యం తీసుకెళ్ళండి సార్ అంటాడు. కథ వాళ్ళు వేసుకొని ఎన్కౌంటర్ చేసేస్తారు. అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి. ఇప్పుడు లుంబిని పార్క్ లేకుంటే గోకుల్ చాట్లు నడిచి, ఈ రెండు చాలా హై ట్రాఫిక్ ప్లేసెస్. ఎవరు వస్తారు ఎవరు పోతారో తెలియదు. అట్లీస్ట్ లుంబిని పార్క్లో మీకు చెక్ చేసుకోవచ్చు. మీరు లుంబిని పార్క్లో ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకోవచ్చు, బేసిక్ సెక్యూరిటీ చెక్. ఆడు ప్లాస్టిక్ ఎక్స్ప్లోసివ్స్ తీస్తే మీరు ఏం చేయలేరు. ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళు చెకింగ్ మీరు చూసుంటారు, సిఐఎస్ఎఫ్ వాళ్ళు అంతా కంప్లీట్గా చేస్తారు. వాళ్ళు బెల్ట్ తీయమంటారు, కొన్ని కేసెస్ షూ కూడా తీయమంటారు. వాళ్ళు నథింగ్ దే విల్ అలా. అంత సెక్యూరిటీ చెక్ మీరు చేయగలరా? చేయలేరు. 500-600 మంది ఒక హాఫ్ అన్ అవర్ షోకి వచ్చినప్పుడు టైం ఉండదు చేయడానికి. మన దగ్గర కల్చర్ కూడా లేదు. ఇజ్రాయెల్లో చూడండి, ఎవ్రీ పర్సన్ ఈజ్ వాచ్డ్. ఒక బ్యాగ్ కనిపించింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ నుంచి ఆ బ్యాగ్ అక్కడ పడుందంటే మీకు డౌట్ రావాలి, ఏంటి బ్యాగ్ ఇక్కడే ఉంది. మన వాళ్ళు ఏం చెప్తారు, ఆ బ్యాగ్ పోయి నాకేం పోయింది, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నన్ను పిలుస్తాడు పోలీసు వాడు, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి, అదని నేను పట్టుకుని నాకు పోయింది, సస్తే ఇవ్వడం. ఇది గోకుల్ చాట్ ఏంటి? ఓపెన్ ఏరియా, ఫుట్పాత్. అక్కడ ఎవడు బ్యాగ్ తీసుకొచ్చి పెడతాడో, ఎవడు పోతాడో మనకు తెలియదు. దిల్సుఖ్ నగర్లో జరిగింది కదా, మెక్కా మసీద్ జరిగించి, దే పిక్డ్ అప్ హై ట్రాఫిక్ ఏరియాస్ వేర్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ చెక్ పాసిబుల్. మీరు ఏం హ్యూమన్ ఇంటెలిజెన్స్ చెప్తారండి? గోకుల్ చాట్ కాడ బాంబు పెడతారని ఎవరైనా వచ్చి చెప్తారా? మీరు చెప్పరు. అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్, కరెక్ట్. కానీ వీళ్ళెంత క్లోజ్డ్. ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది మొన్న, ఎందుకు జరిగింది అది? ఫస్ట్ దే కాట్ 1 fellow or 2 fellows పుట్టింగ్ అప్ పోస్టర్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. పాకిస్తానీ టెర్రరిస్ట్ సింపతిగా పోస్టర్స్ పెట్టినప్పుడు 2-3 పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వాడిని ఇంటర్గేట్ చేస్తే వాడు చెప్పినారు, ఇట్లా ఒకడు ఉన్నాడు, వాడు మాకు డబ్బులు ఇచ్చిండు, వాడు చేయమన్నాడు అని. వాన్ వేసుకున్నారు. హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ డాక్టర్. వాన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వేసుకున్నప్పుడు వాడు చెప్పిండు, ఇది కాదు నాకు ఇంకొకటి ఉన్నాడు, వాడిని పట్టుకో. వాడి ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు. వాన్
ద ప్రాబ్లం వాడు లాస్ట్ ఆ ఫరీదాబాద్ దగ్గరకు వచ్చేటప్పుడు వాడు పారిపోయాడు. వాడు తెలిసిపోయింది నెక్స్ట్ నా మీద పడతారు. వాడు ఆ బాంబు తీసుకొని ఢిల్లీ అంతా తిరిగిండు, లాస్ట్లో బ్లాస్ట్ చేసేసిండు. దిస్ ఇస్ వెర్ ఇట్ హ్యాపెన్. దేవర్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, సెక్యూరిటీ ఫోర్సెస్లో యూజ్ చేస్తారు. ఎ టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, ద సెక్యూరిటీ ఫోర్సెస్ హట్ బి లక్కీ ఆల్ ద టైమ్. 100% లక్కీ ఉండాలి. ఒక్కసారి ఒకడు చేతి నుంచి పారిపోతే కథం. ఇప్పుడు 26/11 జరిగింది. ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఈ జస్ట్ గాట్ పద్మశ్రీ నౌ, వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఢిల్లీలో ఉంటారు ఆయన. ప్రతిసారి హైదరాబాద్కి వస్తున్న కలుస్తాను, 2-3 సార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆయన. హీ వాస్ అండర్ సెక్రటరీ హోమ్ వెన్ 26/11 హ్యాపెన్. మన 26/11 జరిగిన రోజు ఆయన ఉన్నాడు కంట్రోల్ రూమ్ ఢిల్లీలో, ఇంకెవరు లేరు. ఆ రోజు అందరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పాకిస్తాన్ వాళ్ళు పిలిపించుకున్నారు ఒక మీటింగ్కి. చూడండి వాళ్ళ ప్లానింగ్ చూడండి. అంటే వాళ్ళకి తెలిసి ఎవరు ఉండకూడదు ఇక్కడ. సో ఆయన చెప్పారు నాకు, సురేష్ ఈ 26/11 అటాక్కి ఆ బోటు కరాచీ నుంచి బయలుదేరినప్పుడు మనకు తెలుసు, వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఈ బోట్ కరాచీ నుంచి బయలుదేరుతుందని. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతా ఆయన బుక్లో ఉంది, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. దాని తర్వాత ఆ బోట్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్రేస్ చేశారు. ట్రేస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఢిల్లీకి, సార్ వి గాట్ దిస్ అండ్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్. అప్పుడు యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చెప్పారు, ఏం చేయలేదు. నథింగ్ హ్యాపెండ్. ఆ బోట్ తర్వాత ఇంకొక బోట్ని హైజాక్ చేసుకొని వాళ్ళు ముంబై వైపు వచ్చేసారు. తర్వాత మాకు తెలిసి ఏం జరిగిందని. ఈ రిప్లై, ఈ బోట్ మాకు కనిపించిందని రిప్లై పార్లమెంట్ ఇచ్చింది పి చిదంబరం ఇన్ నవంబర్. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్, శివరాజ్ పాటిల్ రిజైన్ చేసిన తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చేది, ఎస్ వీ గాట్ ద బోట్, బట్ దే వాజ్ నో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ద క్రూషియల్ వర్డ్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. అంటే ఏం చేయాలి, బోర్డు కనిపిస్తే అన్న ఇంటెలిజెన్స్ ఒక్కటి పనికి రాదు, మాకు యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కావాలంటే. అంటే వాడు చెప్పాలంటే నేను బాంబు వేయడానికి పోతున్నాను, వాడు చెప్పడు. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ చాలా క్రూషియల్. ఇదే చెప్పాను, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ దగ్గర అడిగారంట, వాట్ ఈస్ సస్పెన్స్ అని. సినిమా థియేటర్లో బాంబు ఉంటుంది అంతే, దట్ ఈస్ నాట్ సస్పెన్స్. సినిమా థియేటర్లో బాంబు ఉంటుంది, అది ఎప్పుడు పేలుతుందో నాకు తెలియదు, దట్ ఈస్ సస్పెన్స్. He was asked what definition of suspense, and he was the king of suspense. Alfred Hitchcock. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో మీరు మన జనరల్ టర్మ్స్లో ఒక మన దాంట్లో ఒక హ్యాబిట్ ఉంది, ఈ ఆర్మ్ చైర్ క్రిటిక్స్ అంటాం. మనకు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడే చాలామంది ఉంటారు. దేశం ఎట్లా నడిపించాలని మోదీ గారికి చెప్తారు, మహేందర్ సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చెప్పాలని ఐపీఎల్ చూసి చెప్తాడు, టీవీ చూసి కానీ ఇట్లా బ్యాట్ చేయాలండి, నువ్వు ఎట్లా చేసినావు ఇది. అందుకని మనం దాంట్లో ఎక్స్పర్ట్స్. మనం ఈ యాక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా ఇంతే. ఏమైనా అయితే జరిగితే ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంట. మీకు ఆ ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుందో తెలుసా మీకు? హౌ డు దే ప్రాసెస్? కర్నల్ పురోహిత్ అని చెప్పి ఒక టెర్రర్ కేసులో, మాలేగాం కేసులో ఇరికించారు మహారాష్ట్ర పోలీస్. ఈ వాజ్ అన్ ఎంఐ ఆఫీసర్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయన పని ఏంటంటే ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషనో లేకుంటే ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, అభినవ్ భారత్ అని చెప్పి ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లోపలికి దూరారు ఆయన. దట్ వాజ్ హిస్ జాబ్. హీ వాజ్ వర్కింగ్ విత్ దెమ్. వాళ్ళకి తెలియదు ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని. వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియడానికి దూరిన మనిషిని మన పోలీసు వాళ్ళు పట్టుకొని టార్చర్ చేసి ఆయన ఒక టెర్రరిస్ట్ చేసేసారు లాస్ట్లో. తర్వాత ఇప్పుడు ఆయన్ని హీ వాజ్ అక్విటెడ్ బై ద కోర్ట్. అండ్ ఆర్మీ ఆఫీషియల్స్ అన్నారు, నో హీ వాజ్ వర్కింగ్ ఫర్ అస్. అలా పని అది ఉండే. బికాస్ రేపు ఎవరు చేస్తారు ఇట్లా పని చెప్పండి నాకు? ఎవరు చేయరు. మీరు ఇట్లా ట్రీట్ చేస్తే దెన్ అదర్ ఫెలోస్ నేనందుకు నాకేం పోయింది, దేశం పోయింది అంటాడు. ఇది ప్రాబ్లం. సో కర్నల్ పురోహిత్ చేసిన పని వాజ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. వాళ్ళ జాబ్ అది. కాశ్మీర్లో చాలామంది చేస్తారు అది. కొన్ని సినిమాలు కూడా చూపించారు చాలా క్లియర్గా హౌ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో వాళ్ళ రోల్ వాళ్ళకు ఉంటుంది. కానీ మీరు చెప్పిన దానికి ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బ్లాస్టో లేకుంటే లుంబిని పార్కో, మెక్కా మస్జిదో లేకుంటే మన గోకుల్ చాట్ కాకుండా మన జర్మన్ బేకరీ అక్కడ జరిగింది, బెంగళూరు బ్లాస్ట్ జరిగింది, సంఝౌతా జరిగింది. అన్నిటికీ మీరు లక్కీ ఉంటారు. మనకు తెలియకుండానే చాలా టెర్రరిస్ట్ అటాక్ ఆపేసి ఉంటారు, మనకు తెలియదు. టెల్ మీ లాస్ట్ 10-11 సంవత్సరాల్లో ఎన్ని టెర్రరిస్ట్ అటాక్ జరిగింది? లీవ్ ఆల్సో కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ పక్కన పెట్టి ఎన్ని జరిగింది చెప్పండి? 1-2 జరిగి ఉండొచ్చు. కానీ 95 ఆపేసి ఉంటారు, 98 కూడా ఆపేసి ఉంటారు వాళ్ళు. మీకు తెలియదు. బికాస్ దే విల్ నెవర్ సే వీ స్టాప్ దిస్ టెర్రరిస్ట్ అటాక్. నెక్స్ట్ టైం టెర్రరిస్ట్ తెలిసిపోతుంది, అచ్చా వీడు ఇట్లా ట్రాక్ చేసిండా మమ్మల్ని. వాళ్ళు అంటారు కదా, యూజువలీ మీరు ఆపారంటే మీరు డీటెయిల్స్ ఇస్తారు. వీ ట్రాక్ దమ్ ఫ్రమ్ సో అండ్ సో సోర్స్, వీ కేమ్ టు నో దట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇట్లా అని చెప్పగానే నెక్స్ట్ టైం వాళ్ళు కేర్ఫుల్ అయిపోతారు. దే విల్ నాట్ యూజ్ ద సేమ్ రూట్ అగైన్, దే విల్ నాట్ యూజ్ ద సేమ్ మెథడాలజీ అగైన్ అనమాట. వాళ్ళు అది వాడరు. అప్పుడు మొబైల్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ ముట్టరు, శాటిలైట్ ఫోన్ ముట్టరు. వాళ్ళకి తెలిసిపోయింది
ఇది ప్రాబ్లం అనమాట మన దగ్గర. నెక్సలైట్స్కి పాత సిస్టంలో కొరియర్ సిస్టమ్ అని ఉండే. నేను అంతా కాలేజీలో చదువుతున్నాడు ఉస్మానియా, కొరియర్ సిస్టమ్ ఉండే. అక్కడ పీడిఎస్సీ వాళ్ళు చాలా మంది పిల్లలు ఉండే ఆ టైంలో. చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చి వేసుకోపోతుండే అప్పుడు రెగ్యులర్గా కొరియర్ సిస్టమ్. వాళ్ళు ఏంటంటే ఆ టైంలో మొబైల్ ఫోన్స్ లేకుండే. నెక్సలైట్స్ ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి మెసేజ్ పంపించాలంటే ఈ పోరోల దగ్గర రాసి పంపిస్తారు. వీళ్ళు కొరియర్, వీళ్ళు బస్సులో పోతారు, దిగుతారు, అడవి లోపల పోతారు, మెసేజ్ ఇచ్చారు, ఆ మెసేజ్ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ కాలేజీలో కూర్చుంటాడు 3వ రోజు క్లాస్లో. మనకు తెలియదు హూ ఇస్ దిస్ ఫెలో అని, కానీ దే ఆర్ కొరియర్స్. సడన్లీ ఒక రోజు పోలీసు వాళ్ళు వస్తారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వస్తారు, వేసుకుపోతారు అని వేసి కొడితే అది నిజం అంతా చెప్పేస్తాడు బయట. ఇది సో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చి దర్ ఇస్ నో యూస్. అండ్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని చెప్పడానికి చాలా ఈజీ, బట్ యూ షుడ్ అప్రిషియేట్ సెక్యూరిటీ ఫోర్సెస్. వాళ్ళు చేస్తున్న పని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకి ఇట్లాంటి దానికి మెడల్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్కింగ్ ఇన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, మిమ్మల్ని చంపేస్తే కూడా మీకు మెడల్ రాదు ఫారిన్ కంట్రీలో. మీరు దురంధర్ సినిమా చూసుంటారు. యూ కెన్ సీ ద కైండ్ ఆఫ్ టార్చర్ దే అండర్గో. వాళ్ళు పట్టుకుంటే, పాకిస్తాన్ ఎవరైనా పట్టుకుంటే, అది దాట్స్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. ఈ పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు మీరు వచ్చినారంటే ఇది మీకు చాలా ఎంగేజింగ్ ఉంది. చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సార్. అంటే ఇప్పుడు అప్పుడు 26/11 అటాక్స్లో అయినా సరే కసబ్ని, అండ్ ఈ మన బ్లాస్ట్లో అయినా సరే మన బ్లాస్ట్లో అయితే, హైదరాబాద్లో జరిగిన బ్లాస్ట్లో అయితే 2 పీపుల్ని, సయ్యద్ అని ఇంకొకరు ఇస్మాయిల్ చౌదరి అని ఎవరో 2 ఉన్నారు, సయ్యద్ షేక్ అని ఇస్మాయిల్ చౌదరి. వాళ్ళని 2007లో ఎన్ఐఏ వాళ్ళు క్లియర్గా చెప్పినారు వీళ్ళు కన్విక్టెడ్ అని. 2018 11 సంవత్సరాల తర్వాత వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చినారు. కరెక్ట్, 11 సంవత్సరాలు 2018. ఇప్పుడు 2026 ఆ డెత్ సెంటెన్స్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలే. 26 ఇప్పటికీ కూడా వాళ్ళని ఎందుకు సార్? అక్కడ చనిపోయిన 44 ఫ్యామిలీస్ వాళ్ళు అప్పుడే లాస్లో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమో వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు. మన జ్యుడిషియరీ అట్లా తారీఖు పే తారీఖు నడుస్తుంది. ఎందుకంటే డెత్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత వాడిని 10 సంవత్సరాల దాకా, 12 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేయకపోతే సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉన్నాయి, దాన్ని లైఫ్ ఇంప్రిజ్మెంట్ చేసేస్తారు. డెత్ సెంటెన్స్ పాస్ చేయగానే సపోజ్ లోవర్ కోర్టులో అయిందనుకోండి, దాని తర్వాత వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఎవరు డెత్ సెంటెన్స్ ఇచ్చారు వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. మళ్ళీ అక్కడ కాకుంటే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఏం రాకపోతే రాష్ట్రపతికి మర్సీ పిటిషన్ ఇస్తారు. నేనేం చేయలేదు, నా పేదోళ్ళ కుటుంబం, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. నువ్వు 40 మందిని చంపినవరా అంటే, అది సార్ అది కష్టపడి చేస్తున్నావు, ఏం చేయాలి, నా తప్పు అయిపోయింది సార్, మా అమ్మ నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి కదా అంటాడు. సింపతి ఫ్యాక్టర్ తీసుకొస్తాడు. లాస్ట్ ప్రెసిడెంట్ దగ్గర కూడా అట్లనే ఉండిపోయింది అనుకోండి మర్సీ పిటిషన్. వాళ్ళు ఆమె ఏం చేస్తుంటే యూజువల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పంపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లా అఫేర్స్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. నో, రిజెక్ట్ ఇట్ అంటారు, కథ రిజెక్టెడ్. సో దట్ మీన్స్ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ దట్ ఆయన ఉరితీసేయాలని, కానీ చేయరు. మన వాళ్ళు పెండింగ్ పెడతారు. పెండింగ్ దానికి ఒక సిస్టమ్ ఉంది మన కంట్రీలోనే. ఫస్ట్ వాళ్ళు జ్యుడిషియల్ ప్రాబ్లం అది ఫస్ట్. ఆ లాస్ట్ లెవెల్ ఆఫ్ అపీల్ దాకా వెళ్ళదు అది. ఇప్పుడు ఇక్కడ కన్విక్ట్ చేసి డెత్ సెంటెన్స్ పాస్ చేసి ఎవరు చేసి ఉంటారు? సెషన్స్ కోర్ట్ చేసి ఉంటారు, ట్రయల్ కోర్టులో. అది మళ్ళీ నెక్స్ట్ హైయర్ లెవెల్కి వెళ్తుంది. అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్తుంది. అక్కడ ఒక 2-3 సంవత్సరాలు పడి ఉంటుంది. హైకోర్టుని సుప్రీంకోర్టు పడుతుంది, అక్కడ 5 సంవత్సరాలు పడి ఉంటుంది. ఇది ప్రాబ్లం. లాస్ట్ ఆడేమంటాడు, మా క్లయింట్ని చూడండి, ఇన్ని సంవత్సరాలు మీరు డెత్ సెంటెన్స్లో పెట్టారు, వాడు మొత్తం మెంటల్ అయిపోయింది, ఇప్పుడు వాడిని రిలీజ్ చేయండి అని. సుప్రీంకోర్టు ఎస్ అని చెప్పి స్టాంప్ కొట్టిస్తారు. బికాజ్ ద స్టేట్ హస్ ఫెయిల్డ్. మన దాంట్లో జ్యుడిషియల్ సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. 20-30 సంవత్సరాలు కొన్ని కేసులు నడుస్తూనే ఉంటుంది. చేయరు వాళ్ళు. అంటే ఈ విషయంలో క్లియరే కదా సార్. అదే కదా, ఇప్పుడు మీరు చేశారనుకోండి ఏమంటారు, అరే ఆ రిలీజియన్ వాళ్ళు ఉన్నారు చూడు, దానికోసం వీళ్ళు చేసిండు. అక్కడ ఆ కేసులో చూడు ఇంకా 20 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు, ఈయన చేస్తున్నారు. ఇది లాజిక్ తీసుకొస్తారు అప్పుడు. సో భయపడతారు అందరూ ఎగ్జిక్యూటివ్ చేయడానికి. ఎవరైనా మర్డర్ చేసి రేప్ చేసినాం అంటే వాడిని టక్మని వేసేస్తారు. కానీ పొలిటికల్ కేసెస్ వచ్చిందనుకోండి, ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్ లాంటి కేసు, అప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉంటారు. ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ సెన్సిటివ్గా ఉంటారు ఈ ఇష్యూలో. అరే ఇది మైనారిటీ కమ్యూనిటీ, వీళ్ళని చేస్తే ఇట్లా అవుతుంది, మళ్ళీ మా మీద ఆరోపణలు వస్తాయి, ఎందుకు లేనిపోయినాయి, వాడు అక్కడే పడి ఉండని మర్చిపోతారు, పిల్లలు అందరూ మర్చిపోతారు. ఇదే జరుగుతుంది. సో మీరు చెప్పిన దానికి ఇప్పుడు కాదు, 5 కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరగదు. అది అక్కడే పడి ఉంటుంది. లాస్ట్లో వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్తాడు, నేను మెర్సీ పిటిషన్ పంపించాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఎవరు యాక్ట్ చేయలేదు, నేను 15 సంవత్సరాల నుంచి జైల్లో పడినా, డెత్ సెంటెన్స్ ఉంది, నన్ను కాపాడండి అంటే ఓకే, ఇంప్రిజ్మెంట్, లైఫ్ ఇంప్రిజ్మెంట్, బికాస్ డిలే ఇన్ జస్టిస్. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఏం చేయలేము.
దిస్ అ రెగ్యులర్ అకరెన్స్. మన దాంట్లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ నుంచి, ఒక క్రిమినల్ కేసు నుంచి, ఒక సివిల్ కేసు నుంచి మీరు ఏదైనా చూడండి, లక్షల కోట్ల కేసు పడింది మనకు. నెక్స్ట్ ఐ థింక్ ఆనంద్ రంగనాథన్ వాజ్ మెన్షనింగ్ సమ్వేర్. ఇప్పుడున్న టోటల్ పెండింగ్ కేసెస్ తీసుకుంటే 380 సంవత్సరాలు పడుతుందంట క్లియర్ చేయడానికి ఇప్పుడున్న కేసులు. ఇంకా డైలీ వస్తూనే ఉంటుంది ఇంకా సపరేట్గా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? ప్రతి కేసుకి వెనక ఒక లైఫ్ ఉంది, ఒక జీవితం ఉంది. అది మర్చిపోతున్నాం మనం. కొంతమంది అయితే వాళ్ళ ఎంటైర్ లైఫ్ టైం దాంట్లో కొట్లాడి లాస్ట్ చనిపోతారు వాళ్ళు. అప్పుడు కూడా కేసు తీర్పు ఉండదు. అది ప్రాబ్లం అన్నమాట. ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లం. రైట్, మన దగ్గర క్విక్ జస్టిస్ సిస్టమ్ లేదు. సమ్టైమ్స్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఆల్సో బ్యాడ్ అంటారు. కొంచెం డెమోక్రసీ తక్కువ ఉంటే బాగుంటుంది. సీరియస్లీ కొంచెం డిక్టేటర్షిప్ కావాలి మనకి. మనలాంటి దేశానికి ఎస్పెషలీ డిసిప్లిన్ లేని వల్ల మనకు సివిక్ సెన్స్ లేదు. ఓకే, లైన్లో నిలబడరు. మెట్రోలో చూడండి ఎట్లా ఎక్కుతారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ దూసుకెళ్తారు లోపలికి. బయట ఉన్నాడు లోపల నుండి బయటకు రానియాడు. ఈ గో టు థాయిలాండ్, నేను అక్కడ పనిచేశాను బ్యాంకాక్లో, పర్ఫెక్ట్ లైన్లో నిలబడతారు. ఒక్కరు కూడా లైన్ బ్రేక్ చేయరు. అందరు బయటకు వచ్చిన తర్వాతనే లోపల ఉన్నారు, వీళ్ళు లోపలికి వెళ్తారు. అది కూడా లైన్లో వెళ్తారు. ఎవడు దూసుకుపోయి సీట్ ఎక్కడ ఉందని చూడడు. కార్ డోర్ ఓపెన్ చేసి బయట స్పిట్ చేయడు. వెళ్తూ కచరా బయట పడేయడు. ఇది మన ప్రాబ్లం. సో మీరు ఎవరినైనా బ్లేమ్ చేయొచ్చు సిస్టమ్, బట్ యూఆర్ ఆల్సో ఈక్వల్లీ టు బ్లేమ్ ఫర్ ఇట్ అనమాట. ఆఫ్టర్ ఆల్ ఎవరు జడ్జెస్ అంటే మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా మన సొసైటీ నుంచి వచ్చేటోళ్ళు. వాళ్ళు చేస్తే ఏమంటారు, ఈ జడ్జి చాలా అగ్రెసివ్, ఇవాళ డెసిషన్ ఇచ్చిందో ఎల్లుండి ఎగ్జిక్యూట్ చేసింది చూడు, అట్లా ఇంత అగ్రెసివ్ ఉన్నాడు, ఇట్లా ఉండకూడదు. డెమోక్రసీ ఎక్కడ పోయింది, హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోయింది అంటారు. ఉన్న ప్రాబ్లం చేసిన ప్రాబ్లం, చేయకుండా ప్రాబ్లం.